రేడియో వెరితాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పోప్ ఫ్రాన్సిస్ గారిచే నూతన నియామకాలు. దేవుని ప్రేమను గాయపడిన ప్రజలకు చూపించండి అని చెప్పిన పోప్ ఫ్రాన్సిస్. జీవితం పరీక్షలతో నిండి ఉంటుంది అని హితవు పలికిన పోప్ ఫ్రాన్సిస్. జపాన్లోని భూకంప బాధితులకు సంతాపాన్ని తెలిపిన ఫ్రాన్సిస్ పాపు గారు. క్రీస్తు జయంతి సంతోషాన్ని పేదలతో పంచుకున్న పునీత ఫ్రాన్సిస్ జేవియర్ విచారణ. క్రీస్తు ప్రేమను చాటుతున్న మహారాణిపేట విచారణ విన్సెంట్ డి పాల్ సభ్యులు. పోప్ ఫ్రాన్సిస్ గారు డిసెంబర్ 30, 2023న వివిధ మేత్రాసనాలకు ఒక అగ్రపీఠాధిపతిని మరియు 3 పీఠాధిపతులను నియమించారు. రాంచీ అగ్రపీఠాధిపతులుగా మహాపూజ్య విన్సెంట్ ఐండ్, నాసిక్ పీఠాధిపతులుగా మహాపూజ్య బార్తోల్ బరెట్టో, ఘబువా పీఠాధిపతులుగా గురుశ్రీ పీటర్ రుమల్ ఖరాడి, ఔరంగాబాద్ పీఠాధిపతులుగా గురుశ్రీ బెర్నార్డ్ లాన్సీ పింటో నియమించబడ్డారు. జేసు సభకు చెందిన మహాపూజ్య ఫెలిక్స్ టోపో రాజీనామాను పోపు గారు ఆమోదించి రాంచీ బాగ్దోగ్రా పీఠాధిపతి మహాపూజ్య విన్సెంట్ ఐండ్ గారిని రాంచీ అగ్రపీఠాధిపతులుగా నియమించారు. మహారాష్ట్ర నాసిక్ మేత్రాసన పాస్టల్ కేర్కు చెందిన మహాపూజ్య లూర్ద్నాథ్ డానియల్ గారి రాజీనామాను పోపు గారు ఆమోదించి ముంబై సహాయక పీఠాధిపతులు మహాపూజ్య బార్తోల్ బరెట్టో గారిని నాసిక్ పీఠాధిపతిగా నియమించారు. గురుశ్రీ పీటర్ రుమాల్ ఖరాడి గారిని ప్రస్తుత ఖబువా మేత్రాసనానికి అడ్మినిస్ట్రేటర్గా తమ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ముంబై మాహిమ్ సెయింట్ మైఖేల్స్ చర్చ్ విచారణకర్తలుగా సేవలందిస్తున్న గురుశ్రీ బెర్నార్డ్ లాన్సీ పింటో గారిని ఔరంగాబాద్కు పీఠాధిపతులుగా నియమించారు. విశాఖ అతిమేత్రాసనం మహారాణిపేట విచారణ విన్సెంట్ డి పాల్ సభ్యులు మరోసారి ప్రభు యేసు ప్రేమను చాటారు. మహారాణిపేట విచారణ పునీత అంతోనివారి దేవాలయంలో పేదవారికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా చీరలు మరియు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మహారాణిపేట విచారణకర్తలు డయాసిస్ వికార్ జనరల్ గురుశ్రీ డి బాలశౌరి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 25 మంది పేదవారికి వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి మహారాణిపేట విచారణ విన్సెంట్ డి పాల్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మలా మేరీ గారు, శ్రీ ప్రకాష్ రావు గారు, శ్రీ వేపాడ రాజారావు గారు, శ్రీ జోజి గారు తదితరులు పాల్గొన్నారు. దేవుని ప్రేమను గాయపడిన వారికి చూపించండి అని పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పారు. నగరాల్లో పనిచేయడానికి అంకితమైన ఫ్రెంచ్ మిషనరీలతో మహాపూజ్య పోప్ ఫ్రాన్సిస్ గారు సమావేశమయ్యారు. నిస్వార్థమైన సేవతో గాయపడ్డ నగరాల ప్రజలలో దేవుని ప్రేమను మరియు కరుణను తెలియజేస్తున్న వారి ప్రయత్నాలను ప్రశంసించారు. గురువారం నాడు ఫ్రాన్స్కు చెందిన క్యాథలిక్ సంస్థ అయిన మిషనరీ ఫ్రెటర్నిటీ ఆఫ్ సిటీస్తో మహాపూజ్య పోప్ ఫ్రాన్సిస్ గారు సమావేశమయ్యారు. వారి తీర్థయాత్రలో భాగంగా రోమ్ను సందర్శించిన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ మిషనరీలు నగరాల్లోని అట్టడుగు మరియు వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజలకు సేవ చేస్తారు. అణగారిన ప్రజలకు మతపరమైన సంరక్షణ మరియు సువార్త సందేశాన్ని అందచేయడానికి వీరు ప్రయత్నిస్తున్నారు. మహాపూజ్య పోప్ ఫ్రాన్సిస్ గారు వారితో మాట్లాడుతూ బాలయేసు జనన దృశ్యాన్ని గమనించవలసిందిగా వారిని కోరారు. పశువుల పాకలో బాలయేసు జన్మించారని, దేవుడు రక్షణ యొక్క సువార్తను ముందుగా పేదవారు, గొర్రెల కాపరులకు ప్రకటించాలని ఎన్నుకున్నారని అన్నారు. వారు పేదవారు కానీ మంచి హృదయం కలిగిన వారు అని పోప్ గారు గుర్తు చేశారు. గొర్రెల కాపరులకు ప్రకటించిన అదే సంతోషకరమైన సువార్త ప్రకటనను పట్టణ నివాసులకు, మీ ద్వారా అట్టడుగున ఉన్న ప్రజలకు మీరు తెలియజేస్తున్నారని, దేవుని సువార్తను అందిస్తూ మీరు చేసే సేవ గొప్పదని, ఇతరుల దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావడానికి మన ఖచ్చితత్వాన్ని విడిచిపెట్టడానికి భయపడకూడదని ఆయన అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ గారు మిషనరీలను వారు సేవ చేసే వివిధ ప్రాంతాలలో సౌభ్రాతృత్యాన్ని పెంపొందించమని ఆహ్వానించారు. దేవుడు ఎల్లప్పుడూ సహనంతో ఉంటాడని, కనికరం గల దేవుని ప్రేమను గాయపడిన ప్రజలకు చూపమని మిషనరీలను పోపు గారు ప్రోత్సహించారు. పోప్ ఫ్రాన్సిస్ గారు తన సత్యోపదేశాన్ని క్రైస్తవుల ఆధ్యాత్మిక జీవితానికి అంకితం చేశారు. వాటికన్లోని 6వ పాల్ ఆడియన్స్ హాల్లో 400 మంది యాత్రికుల ముందు ఆధ్యాత్మిక జీవితం నిరంతరం పోరాటమని వారికి గుర్తు చేశారు. పోప్ ఫ్రాన్సిస్ జీవితం పరీక్షలతో నిండి ఉంటుంది మరియు ఒప్పుకోలు యొక్క మతకర్మ మంచి నుండి చెడును వేరు చేయడానికి స్పష్టతను అందిస్తుందని వివరించారు. పోప్ ఫ్రాన్సిస్ గారి సందేశం క్లుప్తంగా సద్గుణాలు,
మరియు వాటికి వ్యతిరేకమైన దుర్గుణాలపై మన సత్యోపదేశంలో క్రైస్తవ జీవితంలో పాపాన్ని ఎదిరించడానికి మరియు పవిత్రతలో ఎదగడానికి నిరంతర పోరాటం ఉంటుంది అని మనం గమనించాము. యేసు స్వయంగా పాపరహితుడు. యోహాను చేత బాప్తిస్మమునకు సమర్పింపబడ్డాడు మరియు ఎడారిలో శోధింపబడ్డాడు. ఆధ్యాత్మిక పునర్జన్మ మనస్సు మరియు హృదయాన్ని మార్చడం మరియు దేవుని దయపై అచంచలమైన నమ్మకాన్ని మనకు బోధిస్తుంది. సద్గుణాలు మరియు దుర్గుణాలపై మన ఈ ధ్యానాంశము ప్రభు యొక్క మాదిరిని అనుకరించటానికి, జ్ఞానం మరియు స్వీయ అవగాహనలో ఎదగడానికి మరియు మంచి మరియు చెడుల మధ్య వివేచనలో మనకు సహాయపడతాయని ఆయన అన్నారు. సద్గుణాల జ్ఞానం మరియు అభ్యాసంలో మనం పురోగమిస్తున్నప్పుడు భగవంతుని సాన్నిహిత్యం యొక్క ఆనందాన్ని, అన్నిటినీ మించి ప్రామాణికమైన ఆనందానికి మరియు శాశ్వతమైన జీవితం యొక్క సంపూర్ణతకు మూలం అని ఆయన చెప్పారు. జనవరి 1 సోమవారం సాయంత్రం జపాన్లో సంభవించిన ఘోరమైన భూకంపంలో మరణించిన 48 మందిని గూర్చి పోప్ ఫ్రాన్సిస్ గారు జపాన్ ప్రజలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వాటికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్డినల్ పియట్రో పెరోలియన్ ద్వారా పంపిన టెలిగ్రామ్లో ఆయన తన ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది మరియు జపాన్ సముద్ర తీరంలోని కొన్ని ప్రాంతాలలో 1 మీటర్ మేర అలలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని, దీంతో నివాసితులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. విపత్తులో నష్టపోయిన వారందరికీ ఫ్రాన్సిస్ పోపు గారు పలు విధాలుగా తమ మద్దతును తెలిపారు. మృతులు మరియు బాధలో మిగిలిపోయిన వారి కోసం, అలాగే తప్పిపోయిన వారి రక్షణ కోసం ప్రత్యేక ప్రార్థనలు జరపాలని పోపు గారు పిలుపునిచ్చారు. ఫిలిప్పీన్స్ బటాంగస్ ప్రావిన్స్ నజుక్పు పట్టణంలోని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ విచారణ సామాజిక సేవ సభ్యులు డిసెంబర్ 29 నుండి 31 వరకు ఆహార పొట్లాలను సుమారు 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సంవత్సరం క్రీస్తు జయంతి సందర్భంగా విచారణ విశ్వాసులు తమకు తోచినంత సహాయం అవసరాలలో ఉన్నవారితో పంచుకున్నారని విచారణ కార్యదర్శి రోసాలి దస్తాస్ గారు అన్నారు. మోన్సిగ్నోర్ సిసిలియో ఆర్స్, విచారణ గురువులు గురుశ్రీ జానెస్ గువేరా మరియు గురుశ్రీ వ్లాడిమిర్ కలింగన్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ప్రతి ఏటా డిసెంబర్ 15 నుండి 24 వరకు జరిగే దివ్య బలి పూజలో ఈ కార్యక్రమం గురించి విజ్ఞప్తులు ప్రకటింపబడతాయి. 290 కుటుంబాలకు సహాయం అందించిన వారికి ధన్యవాదాలు అని దస్తాస్ గారు అన్నారు. పరాంగే చాపెల్ కోఆర్డినేటర్ గారు లబ్ధిదారులను ఎంపిక చేశారు. విచారణ సామాజిక సేవా సభ్యులు 29 గ్రామాల్లోని 300 కుటుంబాలకు పంపిణీ ఏర్పాటు చేసినట్లు దస్తాస్ గారు తెలిపారు. వచ్చే సంవత్సరం మరింత మంది వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా ఎక్కువ మంది భాగస్వాములు అవ్వాలని, తద్వారా మేము అవసరమైన మరిన్ని కుటుంబాలకు సహాయం చేస్తామని ఆయన అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో వెరితాస్ ఏషియా తెలుగు.